నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జివా ఫర్టిలిటీ సెంటర్స్‌లో సైంటిఫిక్ డైరెక్టర్‌ని. స్మోకింగ్ ఏ విధంగా అయినా మంచిది కాదు. స్మోకింగ్ సిగరెట్స్‌లా ఉండొచ్చు, వేప్‌లాగా ఉండొచ్చు. కానీ మహిళల్లో, పురుషుల్లో ఇద్దరిలో ఎస్పెషల్లీ రీప్రొడక్టివ్ ఏజ్ అంటే పిల్లలు పుట్టే వయసులో ఇది మీకు ఎక్స్‌పోజర్ ఉంటే మంచిది కాదు. మహిళల్లో అండాల నంబర్, క్వాలిటీ, క్వాంటిటీ 2 తగ్గిపోవచ్చు. అంటే నంబర్ తగ్గిపోవచ్చు, క్వాలిటీ కూడా తగ్గిపోవచ్చు. అండాశయాల వయసు తొందరగా పాడైపోతుందన్నమాట. అంటే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అంటారు. మీ వయసు కన్నా ముందే అండాలు అయిపోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే మిస్క్యారేజ్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది స్మోకింగ్ విమెన్ లో. పురుషుల్లో కౌంట్ మొటిలిటీ మార్ఫాలజీ అంటే నంబర్, కదలిక, ఆకారం పాడవుతే డెఫినెట్ గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా అవడానికి స్మోకింగ్ ఒక పెద్ద కారణం. ప్రొలాంగ్డ్ స్మోకింగ్ ఎక్స్పోజర్, మీకు చాలా ఎక్కువ రోజుల నుంచి స్మోకింగ్ చేస్తున్నారంటే ఈ ప్రాబ్లం ఉండొచ్చు. మహిళల్లో ఈ డ్యామేజ్ పర్మనెంట్ ఉంటుంది. పురుషుల్లో ఒక 3-4 మంత్స్ తర్వాత స్పర్మ్ కౌంట్ మొటిలిటీ మార్ఫాలజీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జివా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ.